విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకుంటే కలియుగాంతమేనా? నిజంగా ఈ ప్రశ్న చాలా మందికి తెలియదు. అలాగే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, చాలా ఆలోచనలు కూడా రేకెత్తిస్తుంది. విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ స్వీకరిస్తే కలియుగాంతం చెబుతూ ఉంటారు. ఇది నిజమేనా, లేదా సాంప్రదాయ ప్రకారం నమ్మకం మాత్రమేనా? ఇప్పుడు తెలుసుకుందాం రండి. సాంప్రదాయం ప్రకారం కనకదుర్గమ్మ ఆలయంలోని ముక్కు పుడకను కృష్ణమ్మకు అందించడం ఒక శ్రద్ధ కార్యక్రమం. భక్తి ప్రసాదం మాత్రమే కాకుండా భక్తుల నమ్మకం ప్రకారం ఈ దైవిక సంబంధం ఒక శుభ సంకేతంగా భావిస్తారు. కానీ కలియుగాంతం అనే అర్థం వాస్తవం కాదు. ఇది కేవలం సంకేతాత్మక భక్తి స్థాయిలో మాత్రమే. పూర్వీకులు చెబుతారు, దేవతల పని మనకంటే భిన్నంగా ఉంటుంది అని. ఇలాంటి పద్ధతులు భక్తిని, పూజా సాంప్రదాయాలను కొనసాగించడానికి ఉన్నవి అని. అందుకే భక్తులందరూ కూడా దీన్ని భక్తి క్రమంలో పవిత్రంగా చూడండి. కలియుగాంతం అనే భయం పెట్టుకోకండి. భక్తి శక్తి మన జీవితంలో శాంతి, అదృష్టం తీసుకొస్తుంది.